సాధారణంగా పోలీసులు తీసుకునేటువంటి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి పరిశీలించినట్లయితే అక్రమంగా తరలించేటువంటి గంజాయి కావచ్చు, లేదంటే డ్రగ్స్ కావచ్చు, లేదంటే మద్యం కావచ్చు, ఇలాంటి ఏవైనా సరే పోలీసులు ఏం చేస్తారంటే వీటన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎక్కడైనా సరే అక్రమ మద్యం కనుక పట్టుకుంటే ఆ కార్లు సీజ్ చేస్తారు, కోర్టుకు పెడతారు, అది వేరే విషయం. సీజ్ చేసినటువంటి మద్యం బాటిళ్లను ఏం చేస్తారంటే పై అధికారుల ఉత్తర్వుల మేరకు వీటన్నింటినీ ఒక రోడ్ రోలర్తో తొక్కించేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సరిగ్గా ఇదే పని గుంటూరు పోలీసులు చేసినటువంటి పరిస్థితి. వివిధ కేసులలో పట్టుకున్నటువంటి అక్రమ మద్యం బాటిళ్ళన్నింటినీ కూడా పై అధికారుల సూచనల మేరకు వీటన్నింటినీ తొక్కించి నాశనం చేయాలని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. సో దీంట్లో భాగంగానే వీళ్ళు మొత్తం మద్యం బాటిల్స్ అన్నింటినీ కూడా ఒక చోటకి డంపింగ్ యార్డ్ దగ్గరికి చేర్చడం జరిగింది. అన్నింటినీ ఒక వరుసలో నీట్గా పేర్చి తొక్కిద్దాం అనుకునే టైంకే ఒక అద్భుతం జరిగినటువంటి పరిస్థితి. ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉన్న మందుబాబులు అందరూ వచ్చేసి తలా ఒక బాటిల్ చేతికి ఎన్ని అందితే అన్ని పట్టుకుని జంప్ అంట. సో పోలీసులు వీళ్ళని అదుపు చేయలేకపోవటం, దొరికిన వాళ్ళ దగ్గర నుంచి బాటిల్స్ లాక్కున్నటువంటి పరిస్థితి, కొంతమంది వాళ్ళకి దొరకకుండా తప్పించుకుని పారిపోయినటువంటి పరిస్థితి. ఫ్రీగా మద్యం దొరుకుతుంది కదా పాపం, వాళ్ళు ఎందుకు వదిలిపెడతారు మద్యం ప్రియులు. సో పట్టుకున్నటువంటి బాటిల్స్ని కూడా పోలీసులు చివరికి అలా చేజార్చుకోవాల్సి వచ్చింది. పోలీసులకి భారీ షాకే ఇచ్చారు ఈ మందుబాబులు.